జగన్ గారి సుపరిపాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అండ్ జగన్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలని. ఈరోజు జగన్ గారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావటమే కాకుండా ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా వెల్ఫేర్ స్కీమ్స్ని అమలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు చూస్తే ఇండియా టీవీ కానీ, ఇండియా టుడే కానీ, మూడ్ ఆఫ్ ద నేషన్ ఏ సర్వేలు చూసినా కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని ఘంటాపదంగా చెప్తున్నారు. అంటే ఆయన ప్రజల్లోకి ఎంత దూసుకు వెళ్తున్నారో, అందరి గుండెల్లో ఎలా నిలిచిపోయారో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఒక తింగరోడు ఉన్నాడు మన స్టేట్లో, వాడు పప్పు అంటారు. ఆయన మాట్లాడుతున్నాడు, జగన్ గారు ఏదైనా ఓపెనింగ్లు చేస్తే పరిశ్రమల్ని అవి మేము తెచ్చినవే అంటాడు. లేకపోతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు పరిశ్రమలే రావట్లేదు, జగన్ గారిని చూసి అందరూ పారిపోతున్నారు అంటున్నాడు. అసలు వీళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కాంట్రవర్సీగా, కాంట్రడిక్షన్గా ఉంటాయి. ఏది కూడా నమ్మే విధంగా ఉండదు. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్లో కంటిన్యూస్గా 2 years నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారన్న విషయం అందరికీ తెలుసు. అలాగే మొన్ననే మీకు చూస్తే ఏ విధంగా ఏటీసీ కంపెనీ భూమి పూజ జరిగిందో వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది. టైర్ల కంపెనీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా, చాలా సపోర్టివ్గా ఉంది, మాలాంటి పారిశ్రామికవేత్తలకి ఇక్కడికి రావాలి అని చెప్పి అందరికీ అనిపించే విధంగా ఉంది అని వాళ్ళు చెప్పడమే కాకుండా ఈరోజు అంబానీ లాంటి వాళ్ళు, అదానీ లాంటి వాళ్ళు, అపాచీ, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మన ఏపీకి వచ్చి పరిశ్రమలు పెడుతుంటే ఈ తింగిరోడికి కళ్ళు కనిపించకపోతే ఎక్కడైనా ఐ హాస్పిటల్లో చూపించుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ రోజుకి కూడా ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీ మీద, వాళ్ళ నాయకుల మీద బురద జల్లి మళ్ళీ పైకి రావాలనుకుంటున్నారే కానీ ప్రజలకి నమ్మకం కలిగించి భవిష్యత్తులో అయినా మేము మారుతాం, మంచి పనులు చేస్తామని ప్రజల ఆశీర్వాదం పొందాలి అనేది ఎక్కడా కూడా టీడీపీ వాళ్ళకి లేకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.